నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంగిలి మెతుకులు తినే ఒక బుక్క పకీర్ గాడు బాలనాగేంద్రం అనే వ్యక్తి నిన్న జనార్దన్ గారి మీద అవాకులు చవాకులు పేలాడు. అతను చరిత్ర చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా మందిని మోసం చేసి ఊరు వదిలిపెట్టిన వెళ్ళిన వ్యక్తి ఈ జడా బాలనాగేంద్రం. అదేవిధంగా బ్యాంకుల్లో ఉన్న స్థలాలు పొలాలు తక్కువ ధరకే ఇప్పిస్తానని చెప్పేసి ఎంతోమంది అమాయకుల దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఈ జడా బాలనాగేంద్రంది. ముఖ్యంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ని నిర్వహిస్తూ అనేక మంది డోనర్స్ దగ్గర లక్షల కొద్ది డబ్బుల్ని వసూలు చేసి ఆ డబ్బులన్నీ స్వాహా చేసిన చరిత్ర ఈ జడా బాలనాగేంద్రంది. ఈ విషయమై మీ పార్టీ పెద్దలు చాలామంది కూడా దీని మీద కంప్లైంట్ ఇస్తే నువ్వు ఒక చీటర్ అని చెప్పేసి నిన్ను పార్టీలో దూరం పెట్టినది వాస్తవం కాదా అని తెలియజేస్తున్నాను. ఇంకోటి, ఇదేమంటే లిక్కరు ఇసుక మట్టి అంటున్నాడు. అసలు దానికి పునాది వేసింది ఎవరు? పోయిన 2019 2024లో లిక్కరు బార్ అండ్ రెస్టారెంట్ల దాకా సిండికేట్ చేసి 3 కోట్ల దాకా ప్రాపర్టీస్ మొత్తం బ్యాంకులో పెట్టి అందరికీ ఆ బాకీ కట్టింది వాస్తవం కాదా? నా కుటుంబాన్ని ఆర్థికంగా కుంగదీసింది నువ్వు కాదా బాలినేని శ్రీనివాసరెడ్డి? అంతేకాకుండా నన్ను కడుపు కొట్టి నువ్వు ఎన్నో ఇబ్బందులు గురి చేసింది వాస్తవం కాదా బాలినేని శ్రీనివాసరెడ్డి అని తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఎర్రజర్ల కొండ మట్టి మొత్తం తవ్వి నీ బావమర్ది విల్లాలకి 40 కోట్ల రూపాయల మట్టిని తోలింది వాస్తవం. ఇది ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా కోట్ల రూపాయల మట్టిని నువ్వు తవ్వి ఒంగోలు నియోజకవర్గంలో ఎంతమందికి అమ్మావో అది ఎన్ని రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. జడా బాలనాగేంద్రం, నువ్వు అవాకులు చవాకులు పేలే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. ఇంకోటి, ఉతికమంటే పిఏల అంశం ఎత్తుతున్నావు. 2019 2024 దాకా బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒంగోలుని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించాడు, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించాడు. ఏ వ్యవస్థ సరైన మార్గంలో లేదు. ఎన్నో మంది రోజుకి రామచర్ల జనార్దన్ గారిని 100ల కొలది అప్లికేషన్స్ 100ల కోల అర్జీలు అన్ని కబ్జాలే, డబ్బులు ఎగ్గొట్టడాలు, ఇవే ఎక్కువ అర్జీలు. ఈ ఒంగోలు నియోజకవర్గానికి పట్టినటువంటి ఈ పీడ, నువ్వు 5 సంవత్సరాలు అక్రమ సంపాదనే ధ్యేయంగా పరిపాలన చేసి వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించావు. అందువలన ఇంతమంది పిఎల్ని పెట్టుకొని ఆ పరిపాలన మొత్తం గాడిలో పెడుతున్నాడు. ముందు నువ్వు ఆ విషయం తెలుసుకో. అంతేకాకుండా బాలినేని, అసలు బాలినేని గురించి నువ్వేందో అంత గొప్పగా చెప్తున్నావు. సివిఎల్ క్లబ్లో పేకాట ఆడుతూ తిరిగే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆ రోజుల్లో పేకాట శిబిరాల మీద బతికిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. నీకు రాజకీయ చరిత్ర, నీ రాజకీయ చరిత్ర వైవి సుబ్బారెడ్డి పెట్టిన రాజకీయ భిక్ష నీకు. వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి అతని చెల్లెల భవిష్యత్తు కోసం అని చెప్పి అతని బంధువైనటువంటి రాజశేఖర్ రెడ్డి దగ్గర బతిమలాడి నీకు సీటు ఇప్పించి ఎమ్మెల్యేని చేస్తే వైవి సుబ్బారెడ్డికి పంగనామాలు పెట్టిన చరిత్ర నీది. అది ముందు తెలుసుకో. సీట్లు ఇప్పిస్తానని చెప్పేసి నువ్వు అనేక మంది దగ్గర డబ్బులు తీసుకొని జల్సాలు చేసింది వాస్తవం కాదా బాలినేని శ్రీనివాసరెడ్డి అని తెలియజేస్తున్నాను. నువ్వు నీ స్థాయిని మరిచి నువ్వు జడా బాలనాగేంద్రం, నువ్వు ఈ విధంగా దామచర్ల జనార్దన్ మీద అవాకులు చవాకులు పేలుతున్నావు. నీకు త్వరలోనే ఒంగోలు నగర ప్రజలు గువని కట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను. దామచర్ల జనార్దన్ అతని తాత దామచర్ల ఆంజనేయులు గారు సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి. సామాన్య రైతు కుటుంబంలో పొలం వ్యవసాయం చేసుకుంటూ రూపాయి కూడగొట్టి పొగాకు వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదిగి రాజకీయాల్లోకి ప్రవేశించి ఉన్నత స్థాయిలో బతికిన కుటుంబం అది. దామచర్ల జనార్దన్ గారు బెంగళూరులో ఉన్నత స్థాయి చదువు చదివి బీటెక్లో అనేక వ్యాపారాలు చేస్తూ, హైదరాబాద్లో అయితేనేమి బెంగళూరులో అయితేనే అనేక రకమైన వ్యాపారాలు చేస్తూ బతుకుతున్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావయ్యా? నీకు ఒక వ్యాపారం లేదు, ఒక కథ లేదు, ఒక చరిత్ర లేదు. నువ్వు ఈరోజు ఒంగోలు నగర ప్రజల చేత తిరస్కరించబడిన వ్యక్తి. అంతేకాదు, మేము దామచర్ల జనార్దన్ గారి కుటుంబం, మేము
నాయుడు పాలెంలో ఈ రోజుకి స్టిల్ దామచర్ల జనార్దన్ గారి తల్లి ఈ రోజుకి 30 ఎకరాల పొలం వ్యవసాయం చేస్తున్నారు. మేము చాలాసార్లు ప్రశ్నించాం, ఏమ్మా మీరు ఇంత ఉన్నత స్థాయిలో ఉండి ఈ రోజుకి ఇంకా పొలం పని ఎందుకు చేస్తున్నారు అని అడిగితే, అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి మా పొలాల మీద అనేక కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి, వాళ్ళ కుటుంబాల అభివృద్ధికై మేము వ్యవసాయం చేయవలసిందే అని ఈ రోజుకు స్టిల్ వ్యవసాయం చేస్తున్న కుటుంబం దామచర్ల జనార్దన్ కుటుంబం అని తెలియజేస్తున్నాము. ఇంకోటి మేము అనుకుందే జరిగింది, మీకు ఒక చిన్న క్లిప్ చూపిస్తాము. తీసుకోండి, జూమ్ చేసుకోండి. పేదల పెనిది అపర భగీరథుడు ఈ రాష్ట్రాన్ని మలుపు తిప్పుతున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాకి ఒక్క నిర్దిష్టమైన పని చేశాడా అని అడుగుతా ఉన్నా, చెప్పమని సవాల్ చేస్తా ఉన్నా ఈ వేదిక నుంచి. నేను అడుగుతా చెప్తున్నా వారికి, మీరు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయండి, ముఖ్యమంత్రి గారికి కాదు. అయ్యా 5 సంవత్సరాల్లో మీరు ఏం చేయలేదు, ప్రజలు మమ్మల్ని చేదరించుకుంటున్నారు, మేము ప్రజల్లో తిరగలేకపోతున్నాం, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇంత పాపంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరు చూస్తున్నారు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు, ఒక ఆయన అంటాడు నేను లేస్తే మగవాడిని కాదంటాడు. నువ్వు నిజంగా మగవాడివి అయితే ఒంటరిగా పోటీ చేయి, ఈ రాష్ట్రంలో దమ్ముంటే 2 సీట్లు తెచ్చుకొని చూడు అని తెలియజేసుకుంటా ఉన్నా. మరి 40 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి సిగ్గు లేకుండా పుత్రుల కోసం అల్లు నడుస్తూ ఉన్నాడు. ఏమి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల చరిత్ర ఉంది మీకు, ఆ చరిత్ర ఉన్న వారు మీరు కనీసం మీరు ఒంటరిగా పోటీ చేయలేని పరిస్థితి ఉందంటే సిగ్గుపడాలని కూడా జవాబుగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ఒకటే చెప్తా ఉన్నాం, మా పులి మొదటి పార్టీ పెట్టినప్పటి నుంచి ఒంటరిగానే వస్తుంది. విన్నారు కదా, మేము అనుకుందే జరిగింది. బాలినేని నిన్ను జగన్ దగ్గరుండే ఈ కూటమి బీటలు కొట్టడానికి జనసేనలోకి పంపించాడు అని మేము ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. నువ్వు నీ బుక్కా పకీర్ గాడు బాలనాగేంద్రన్ చేత టీడీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నావు. అదేవిధంగా జనసేనలో కొంతమంది నాయకుల్ని టార్గెట్ చేసి అందరి మధ్య కలహాలు సృష్టించి ఈ కూటమిని ఒంగోలులోనే బీటలు కొట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమిని బీటలు కొట్టడానికి ఈ బాలినేని అనే వ్యక్తి అతని బంధువు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేయటానికి కోవర్టుగా పార్టీలో చేరి అందరినీ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు నీలాంటి బుక్కా పకీర్ గాల చేత అని మేము తెలియజేస్తూ, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూటమి ప్రభుత్వం అనేది ఎప్పటికీ దామచర్ల జనార్దన్ గారు కానీ జనసేన నాయకులు అందరూ కూడా మాతో కలిసి ప్రయాణం చేసిన అందరితో మేము రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలంగా ఉండటానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న మాజీ మంత్రి సిగ్గు లేకుండా ఆయన గతంలో నేను 4 సార్లు చేశాను 5 సార్లు చేశాను ఒంగోలు ఎమ్మెల్యేగా అని చెప్పుకోవడమే కానీ ఒంగోలుని ఎప్పుడైనా అభివృద్ధి చేశాడా, ఒంగోలు ప్రజల గురించి పట్టించుకున్నాడా? ఏమీ లేకుండా ఆయన గెలవటము, డబ్బు పెట్టి గెలవటము, ప్రజల్ని మభ్యపెట్టి గెలవటము, శ్రీలంక, సింగపూరు, హైదరాబాద్ పేకాడాడుకోవటం. ఈ తప్పితే నీకు బాలినేని నువ్వు అభివృద్ధి గురించి పట్టించుకున్నావు. 5 సార్లు చేసిన రాజశేఖర రెడ్డి నీ సొంత బంధువు అని చెప్పుకుంటున్నావు. ఆయన ముఖ్యమంత్రిగా నువ్వు మంత్రిగా చేశారు. ఒంగోలు అభివృద్ధి గురించి పట్టించుకున్నావా? పోయిన 5 సంవత్సరాల్లో 2019-24లో పోతురాజు కాలం అని 60 కోట్లు చెప్పి అంతకుముందు జనార్దన్ గారు శాంక్షన్ చేపిస్తే నువ్వేం చేసావు? నీ తొత్తులకి ఇచ్చి ఆ కాలం నీరు కాచేసావు. నువ్వు గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి నీ సొంతంగా నీ ఎజెండా నడుపుకుంటూ నీ డబ్బులు సంపాదించుకుంటూ నీ బామర్ది పిల్లలకి మట్టి తోలుకుంటూ నువ్వు ఇసుక, బియ్యము,
తర్వాత బ్రాందీ షాపుల్లో డబ్బులు సంపాదించుకొని నువ్వు చేసినవన్నీ ఈరోజు మన ఎమ్మెల్యే గారి మీద రుద్దాలని చెప్పి నువ్వు చూస్తావేంది? నువ్వు కిరాయి కుక్కల్ని పెట్టుకొని కిరాయి కుక్కల చేత కారు కూతలు కూపిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుండాలా? బాలినేని చేసిన పాపాలు పార్టీ మారంగానే పోతాయా? గత 5 సంవత్సరాల్లో బాలినేని 72 కబ్జాలు చేపించాడు. ఆయన అయితేమి, ఆయన అనుచరులు అయితేమి. అవన్నీ ఎక్కడికి పోతాయి? ఆ పాపాలన్నీ పోతాయా? తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని పెట్టిన ఇబ్బందులన్నీ మర్చిపోతాము మేము. నిన్న మా ఎమ్మెల్యే గారు ఏమన్నారు? అవన్నీ గుర్తు చేస్తూ బాధపడుతున్నారు కార్యకర్తలు. ఆయన ఎట్లా ఈ విధంగా ఇబ్బంది పెట్టాడని మాట్లాడటం తప్ప? నేను నీ తప్పులు గుర్తు చేసుకోవడం తప్పవుద్దా? ఆయన కూటమి ధర్మం ఎక్కడ ఎమ్మెల్యే గారు తప్పలేదు. ఇంకా మీరే నువ్వు ఈ కుక్కలంతా పెట్టి కూటమి ధర్మాన్ని చెడగొట్టాలని చెప్పి చూస్తున్నావు. ఆ బాలనాగేంద్ర ఎవరు? 6 నెలలు ఒక దిక్కడ ఉండడు. వాడు ఒక పిచ్చి కుక్క. ఒక దిక్కడ ఎక్కడ 6 నెలలు ఉండడు. చూడండి, ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు. అంతకుముందు ఏ పార్టీలో తెలియదు. ఎలక్షన్ ఒక నెల ఉందనగా మళ్ళీ జనసేనలోకి పోయాడు. అక్కడేమన్నా సక్రమంగా ఉన్నాడా? మళ్ళీ అక్కడ పుల్లలు పెట్టేశాడు. అక్కడ జిల్లా అధ్యక్షుల్ని వాళ్ళని కించపరుస్తూ మళ్ళీ మాట్లాడతాడు. డొక్కా సీతమ్మ పేరు చెప్పుకొని ఒక ఇది అన్నదాన కార్యక్రమాన్ని పెట్టి మిత్రుడు అన్నట్టు కొన్ని లక్షలు వసూలు చేశాడు. వసూలు చేసి ఏం చేసావు లెక్క చెప్పు. నువ్వు ఎందుకు ఆపేసావు? ఇవాళ డొక్కా సీతమ్మ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసావు. ఇవాళ ఎందుకు ఆపేసావు? అది భోజనాలు పెట్టకుండా పిచ్చి పిచ్చేషాలు అయిపోకు. నువ్వు గతంలో కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు సొంత పార్టీ వాళ్ళు కూడా వచ్చి నీకు ఓటు ఇలా. ఎందుకంటే వీడి శాస్త్రాలు చూసి ఈ యదవని గెలిపించకూడదు మనం అని చెప్పేసి నువ్వు భాగ్యనగర్లో పోటీ చేస్తే సొంత పార్టీ వాళ్ళు ఓటింగ్కి రాకుండా నీకు మొహం చాటేశారు. నువ్వు ఓడిపోయావు. ఆ రోజు బలరాం గారు ఇంటికాడ కుండీలు పగలు కొడితే నిన్ను నేను వైజాగ్లో పెట్టి కాపాడితే నువ్వు అక్కడ చెన్నారావు అని నా మిత్రుడు వ్యాపారం చేస్తుంటే అతను బొక్కేసి అతను మోసం చేసి అతను డబ్బులు ఎగ్గొట్టేసి వచ్చేసాడు. అతని పనిదే. ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎక్కడ లాభం ఉందంటే అక్కడ వాళ్తాడు, అక్కడ పుల్లలు పెడతాడు. ఒక నెల 2 నెలలు ఉంటాడు, మళ్ళీ ఇంకో పార్టీకి పోతాడు. ఇప్పుడు బాలినేని జనసేనలో చేరినాక ఇతను మొహం చూడలే, ఇతను పక్క తప్పించేశారు. ఇవాళ అవసరమని పిచ్చుకొక్క కోతలకు వస్తుందని చెప్పి మళ్ళీ నిన్న కిరాయిగా డబ్బులు ఇచ్చి ఇతన్ని మళ్ళీ పిలిపించుకొని మాట్లాడిస్తున్నాను. బాలా, ఎప్పుడైనా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో. బాలినేనికి ఎంత చెడ్డ పేరు ఉందో నీకు అంత 4 ఇంతలు ఉంది. గతంలో నువ్వు వ్యక్తుల గురించి వ్యక్తిత్వం గురించి మాట్లాడతావా? నువ్వు ఒక భార్యను చంపేశావు ఉరిదీసి, ఒక భార్యను వదిలేశావు. నువ్వు వ్యక్తుల గురించి వ్యక్తిత్వాల గురించి మాట్లాడేది నువ్వా? ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎప్పుడైనా. ఇంకా ఏఎంసీకి కుండేపి నియోజకవర్గం ఎత్తికిస్తున్నారు. ఆయన శివపురం సర్పంచ్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. అరే ముందు తెలుసుకోరా, ఈ ఒంగోలులో ఉన్నోళ్ళు 90% అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే, ఇక్కడ స్థానికులు కాదు, అందరం బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు నువ్వు ఏ వ్యక్తి తరపునైనా కిరాయి తీసుకొని మాట్లాడుతున్నావు, ఆ వ్యక్తిది కూడా మా మండలమే, పొంజాడు. ఆయన ఒంగోలులో పుట్టి పెరగలేదు. గుర్తుపెట్టుకో, అందరం బయట నుంచి వచ్చిన వాళ్ళమే, హెడ్ క్వార్టర్లో ఉంటాము. నేను 42 సంవత్సరాల నుంచి ఒంగోలులోనే ఉంటున్నా. నాకు 85 నుంచి ఒంగోలులో ఓటు ఉంది. అదేవిధంగా ఇదిగో నా పార్టీ సభ్యత్వం కార్డు. నువ్వా నా గురించి మాట్లాడేది? నువ్వు గతంలో ఎన్నోసార్లు నా ఇంటికి వచ్చి ప్రాధాయపడ్డాడివి. గుర్తుపెట్టుకో, పార్టీ మారినంత మాత్రాన వాళ్ళు ఏదో కిరాయి ఇచ్చి నిన్ను ప్రోత్సహించినంత మాత్రాన పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చి వేషాలు ఇవ్వకు. దామచర్ల కుటుంబం అంటే రాష్ట్రం అంతా తెలుసు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎలా సంపాదించుకున్నారో ఏందో. 1962లోనే వీళ్ళకి ఒక అంబాసిడర్ కారు, ఒక జీప్ ఉండేది. మీ ఎమ్మెల్యే గారికి ఏముందో చెప్పమన్నాయా మీ బాల్యానికి ఆ రోజుల్లో? అదేమంటే మాకు 100 ఎకరాలు ఉంది, 100 ఎకరాలు ఉంది అంటారు. 100 ఎకరాలు ఉంటే ఏం చేయడానికి? నువ్వేమన్నా వ్యవసాయం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా? మిత్రుడు చెప్పినట్టు వాళ్ళు స్టిల్ ఈ రోజు కూడా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు. 10 మంది బతికేదానికి చూస్తారు. నువ్వేంది? నువ్వు నిద్రలేస్తే సింగపూరు, శ్రీలంక, గోవా, క్యాసినోవాలు, ఇదే కదా నీ పని. నువ్వెందుకు పార్టీలో చేరావు? ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు మళ్ళీ దామచర్ల జనార్దన్ గురించి నువ్వు పుల్లలు పెట్టించి పిచ్చి కుక్కల చేత పిచ్చి కూతలు కూపియద్దు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. బాలనాగేందర్ మురళిని కొట్టారండి. మురళిని ఓరకు కొడతారా? గతంలో నాగేశ్వరరావుని కొట్ల, వాళ్ళ కొడుకు ఆయన కలిసి ఎంతమంది కార్యకర్తలను కొట్టించారు? ఆడవాళ్ళని వాళ్ళు లేకుండా, ఆడపెట్టలేని కూడా లేకుండా ఈ వెంకటరత్నం వీళ్ళని కొట్టించారు. ఏమి వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళంతా మానవత్వం ఉన్న వాళ్ళు కదా? నీకు మురళి గుర్తొచ్చాడా? వాడు ఒక పిచ్చి కుక్క. వాడు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరో కడుపు మండి తన్నేడు. దాన్ని జనార్దన్ గారికి పూస్తారా మీరు?
ఆయనకేం సంబంధం లేదు. కాబట్టి ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చారు మాట్లాడారంటే గౌరవంగా మాట్లాడండి, అంతేగాని వాళ్ళేదో డబ్బులు ఇచ్చి ప్రోత్సహించారు అని అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరకుండా మా మిత్రుడు మొదలన్నట్టు నీ ఒంగోలు జనం గోరి కడతారు తొందరలో గుర్తుపెట్టుకో. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే ఎప్పుడైనా కపడతారు. నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నిన్నటిదాకా జడా బాలనాగేంద్ర ఏమైపోయాడో గత 2-3 నెలల నుంచి చేసి ఒంగోలులో కూడా ఆయన ఫేస్ చూపించని దాఖలాలు లేవు. రాత్రి నిన్న మహానాడు అయిపోయినాక ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, విచిత్రంగా పెట్టాడు. మేము ఒకటే అడుగుతున్నాం, నీ ప్రెస్ మీట్ వెనక ఆంతర్యం ఏంటో మా అందరికీ తెలుసు. నువ్వేం తెలుసుకున్నావు, నీ ద్వారా ఏం తెలుసుకున్నారు, ఎవరు ఏం తెలుసుకున్నా కూడా మాకు తెలుసు. నిన్న మహానాడులో ఏమన్నాడని మా జనార్దన్ గారు ఏమన్నది అతను, మేము ఎంతో ప్రెజర్ చేస్తున్నాం, గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అయింది, మా మీద కేసులు ఉన్నాయి, మా మీద దౌర్జన్యం చేశారు, వాళ్ళని ఒక్కరు కూడా మీరు చర్య తీసుకోవట్లేదని చెప్పేసి మేము నెలకు ఒకసారి జనార్దన్ గారి మీద ప్రెజర్ తెస్తున్నా కూడా కాదు, మనం కూటమి సభ్యుల్ని గౌరవించుకోవాలా, వాళ్ళకి మర్యాద ఇచ్చుకోవాలా, మీరు గమ్మునున్నది కాలం అదే చేసుకుపోద్దని మాకు నచ్చ చెప్తున్న మీదట మేము కూడా మహిళను ఓర్చుకొని వస్తూ ఉన్నాము. నిన్న ఆయన మహానాడు మీటింగ్ సందర్భంలో ఏం మాట్లాడలేదు, మేమందరం ఉన్నాము. ఈ పిచ్చి కుక్క బాలనాగేంద్ర గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇసుక స్కామ్ అంటాడు, మద్యం స్కామ్ అంటాడు, ఆ స్కామ్ అంటాడు, ఈ స్కామ్ అంటాడు, 7 మంది పిఎల్ని పెట్టుకున్నానంటాడు. ఒరే యదవా, నీకెందుకు, నీకు దమ్ముంటే నువ్వు కూడా పెట్టుకో 10 మంది పిఎల్ని అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మేమేం చేసాము, ఎలక్షన్కి వచ్చి మీరు దొంగోట్లు వేస్తున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్కి అని చెప్పేసి మేము తెలుసుకొని మా జాగ్రత్తలో మేము ఉంటూ మా క్యాండిడేట్ తరఫున వైనంగా కూర్చొని మేము క్రమబద్ధంగా చేస్తూ ఉంటే కావాలని చెప్పేసి 5 సార్లు వచ్చిన ఆ రోజున ఆనాటి ఎమ్మెల్యే వచ్చాడు, రౌండ్లు వేస్తూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక దగ్గరుండి మా మీద దౌర్జన్యం చేసిన ఘనత ఆయనది కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మీరేందో అంటున్నారు, అది కాక కూటమి సభ్యుల మధ్య తగాదాలు తేవడానికి మీరు చూస్తూ ఉన్నారు. మేము పవన్ కళ్యాణ్ గారిని చాలా అభిమానిస్తాము, ఆయనంటే మా గౌరవం. నేను ఇంకా ఓర్చుకోలేక జనార్దన్ గారిని మొన్న ఒకటే మాట్లాడిగాను, సార్ మేమందరం కలిసి లేడీస్ మొత్తం బాధ్యతలను కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాకిట్ట జరిగింది, వాళ్ళ వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పుకుంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మహిళా పక్షపాతి, ఆయన సౌన్యంగా ఎన్ని చర్య తీసుకుంటానని మా భావన. మేము చెప్పుకుంటామంటే ఆయన మమ్మల్ని వారించడం జరిగింది. మీకు మా సంస్కారం అది, కూటమి సభ్యుల సంస్కారం అదయ్యా. తెలుగు మహిళ కానీ, జనసేన మహిళ కానీ, బీజేపీ మహిళ కానీ అధినాయకత్వం ఏది చెప్తే అది చేస్తుంది. కానీ నీలాగా పిచ్చి కూతలు కూస్తూ నీ వెనక నుండి డ్రామా ఆర్టిస్టులు ఆడిస్తున్నట్టు ఎవరు ఆడరు. బాలనాగేంద్రం, నీ బతుకు తెలుసు, నీ వెనక ఆడిస్తున్న వాళ్ళ బతుకు కూడా మాకు తెలుసు. మీరు బాగుంటే నోరు మూసుకొని ఉంటే బాగుంటుందని చెప్తున్నా. నేను ఇంకోటి చెప్తున్నా, నేను అన్నాడు రెచ్చగొట్టే విధంగా ఎవరేమల్లా రెచ్చగొట్టే విధంగా గొడుగు పార్టీ, అది పార్టీ, ఈ పార్టీ అంటున్నాడు. గొడుగంటే నీకు అర్థం తెలుసా? మీ తప్పు ఒప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఆ గొడుగు కింద మీరు చేరారు. మేము కాదంటే గొడుగంటే చల్లని నీడనిచ్చేది, అందరిని చల్లగా కాపాడేదని అర్థం. మేము ఒకటే చెప్తున్నాము, మీరు ఈ విధంగా కనుక పిచ్చిగా మా జనార్దన్ గారి మీద కనుక అవాకు చవాకులు పేలుతూ ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ చిట్టా మొత్తం మేము బయటకు లాగుతాం. ఆ చిట్టా ఎవరి దగ్గర తీసుకుంటామంటే మా ప్రియతమ నాయకుడు మా అన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి అడుగుతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటే తస్మాన్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. మాకు ఎంత నికృష్టమైన పరిస్థితి అంటే గెలిచిన తరువాత కూడా కనీసం వ్యాక్సిన్ వేయించుకొని పిచ్చి కుక్కలు మాట్లాడుతున్నా కానీ మేము వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఆయన ఎవరో జడా బాల నాగేంద్ర అంట. నీకు స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చిందా? నిన్ను ప్రెస్ మీట్ నువ్వు జనాలలో మాట్లాడుతూ ఫోకస్ బాలినేని తట్టు తిప్పావు. ప్రజలందరూ అడుగుతారని చెప్పేసి నీకు బోగట్ట రాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అంటున్నావు బాల నాగేంద్ర. నీకెక్కడి నుంచి వచ్చిందమ్మా? నీకేమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా నిన్ను ప్రెస్ మీట్ పెట్టమని చెప్పేశారా అన్నారా? అసలు మా జనసేన అంటే మాకు తెలిసింది రియాజ్ గారు, వీర మహిళలు, మేమందరం కలిసి పనిచేసాము మా జనార్దన్ అన్న కోసం. మాకు అంత మట్టుకు తెలుసు. నువ్వెప్పుడు మాకు కనపడింది లేదు. ఎందుకు కనపడలే? వర్షాకాలానికి ఒక పార్టీ, ఎండాకాలానికి ఒక పార్టీ, చలికాలానికి ఒక పార్టీ, అట్లా నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా జడా బాల నాగేంద్ర? ఏ పార్టీ ముందు నువ్వు ముఖ్యంగా ఏ పార్టీ తెలుసుకో.
పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రామలక్ష్మణుల్లాగా పనిచేసుకుంటూ వాళ్ళు పోతున్నారు. నీలాంటి చీడ పురుగులు, కలుపు మొక్కలు మధ్యలో బీట్లు మార్చాలని చూస్తున్నారు. అసలు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని వాళ్ళు ఎలా జనసేన పార్టీ అయ్యారని మేము అడుగుతున్నాము. ఆడవాళ్ళమైన మమ్మల్ని కళ్ళ ముందు కొట్టించి మమ్మల్ని నానాకు ఇబ్బందులు పెడితే వాళ్ళకి సంబంధించిన నాయకులు అందరూ చూస్తూనే ఉన్నారు. మేము ఆడవాళ్ళలా కనిపించలేదా? నువ్వేమన్నావు? వాళ్ళు ఏదో ఇది ఎలక్షన్ల దగ్గర ఏదో గొడవలు జరుగుతాయి, నువ్వు ఉన్నావు అక్కడ, నువ్వు చూసావా? నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు? ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు నువ్వు వచ్చి చూసావా? మేము ఎంత ఇబ్బందులు పడి నువ్వు చూసావా? అదే మా నాయకుడు మన దామచర్ల జనార్దన్ రావు గారు లేకపోతే మా పరిస్థితి ఏంటి? ఇంకొక విషయం చెప్తున్నాను చూడు, ఏంటి జేటాక్స్ అనేది నడుస్తుందన్నావు. నువ్వే అన్నట్టుకున్నావు. ఒకసారి బీ ట్యాక్స్, ఒకసారి పీ ట్యాక్స్, ఇంకోసారి కే ట్యాక్స్ అని. ఆ మూడో అర్థాలు తెలుసుగా నీకు? బాలినేని గారిది బాలినేని ట్యాక్స్, వాళ్ళ అబ్బాయి ట్యాక్స్, వాళ్ళ కోడల ట్యాక్స్ 3 జరుగుతున్నది. నువ్వే జనాలకు చెప్పుకుంటా తిరిగావుగా, మర్చిపోయావా? బ్రాండ్ల గురించి ఇంకొకటి మాట్లాడాలనుకుంటే ముందు చరిత్ర తెలుసుకో. దామచర్ల జనార్దన్ రావు గారంటే ఆయన చరిత్ర తెలుసుకొని మాట్లాడు. నువ్వు నోటికి ఏదొచ్చింది అది గుడ్డగాల్చి మొహం వేస్తే సరిపోయిద్దని అనుకుంటే అసలు నీ గురించి ఇంతసేపు మాట్లాడటం కూడా పరమ వేస్ట్. ఎందుకంటే నువ్వు వడకు ఎక్కువ, జడకు తక్కువ. ఇంతకు మించి ఇంకెక్కువ మాట్లాడకూడదు అనమాట. నిన్న జనసేన నాయకుడు జలా బాలనాగేంద్రం ఎమ్మెల్యే గారిని ఉద్దేశించినటువంటి మాటలు ఒంగోలు నగరం అంతా చూస్తారు, ప్రజలంతా చూస్తారు. ముందు అసలు బాలనాగేంద్ర స్థాయి ఏంటి, ఒక అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గురించి మాట్లాడటానికి అనేటప్పుడు మనం పరిశీలిస్తే జనార్దన్ గారు ఎమ్మెల్యే కాకముందే జనార్దన్ గారి కారులో నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతను చొక్కా పట్టుకుని కిందకి ఈడ్చినటువంటి సంఘటన ఉంది. ఎక్కడ పడితే అక్కడ కారు ఎక్కుతున్నావు ఏందిరా నువ్వు, దిగురా కిందకు, నువ్వెవడు రా అని. అధికారంలోకి వచ్చిన తర్వాత A1 ఫంక్షన్ హాల్ దగ్గర తాగి గేటు దగ్గర గొడవ చేస్తుంటే దళిత వర్గానికి చెందినటువంటి సెక్యూరిటీ గార్డు చెత్తగా బాధేది బాలనాగేంద్ర అనేవాడు. అది వాడి స్థాయి. నువ్వు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే గురించి నీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ఏ సంవత్సరం ఏ పార్టీలో ఉంటావో తెలియదు. నువ్వు ఒక రాజకీయ అజ్ఞానివి. నిన్ను పిచ్చి కుక్కతో పోల్చుతున్నా కూడా, గజ్జి కుక్కతో పోల్చినా కూడా తక్కువే. నీలాంటి వాడితోటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడించుకుంటుకునే కర్మ గతి బాల్యానికి పట్టిందంటే, ఈ బాల్యనటువంటి వ్యక్తి అనేది ప్రజలందరూ 1 సంవత్సరం క్రితం నుంచి తీర్పిచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా బాల్యాన్ని గురించి, అతని నాయకత్వం గురించి మాట్లాడుతున్నాడంటే ఇంకా ఏమని ప్రశ్నించాలో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. బాల్యన్ అనేవాడు ఈరోజు వల్లభనేని వంశీ, కొడాలి నాని, అదేవిధంగా బోరగడ్డ అనిల్తో పాటు జైల్లో ఉండాల్సినాడు. అసలు బాల్యనే పెద్ద నాయకుడు అని చెప్తా ఉన్నావు. నువ్వు బాల్యని చరిత్ర తెలుసుకో. బాల్యని జనసేన చారకపోతే ఈరోజు జైల్లో ఉండాల్సినాడు. బాల్యని చరిత్ర ఏం తెలుసు నీకు? నువ్వు ఏ క్షణం ఏ పట్ల ఉంటావో తెలియదు, ఎప్పుడేం మాట్లాడుతావు తెలియదు. నీ పేర్ల బాలనాగేంద్ర, బాలుడు నువ్వు, రాజకీయ అజ్ఞాని, రాజకీయ బాలుడు నువ్వు. 99లో బాల్యానికి అసలు పార్టీ టికెట్ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? అక్కడ ఢిల్లీకి పోయేసరికి శివశంకర్ గారు ఆ రోజు పవర్ఫుల్ పర్సన్గా సిఈసిలో, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో మాజీ గవర్నర్గా ఉన్నారు. అయినాభద్రి ఘనశ్యామ్ గారి తండ్రికి ఆయన స్నేహితుడు. అక్కడ ఢిల్లీలో అయినాభద్రి ఘనశ్యామ్ పేరు వచ్చేసరికి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డికి మచ్చమట్లు పోసి అప్పుడే షుగర్ ఎక్కువై, బీపీ ఎక్కువై కుప్పగూలిపోతే హాస్పిటల్ చేర్చినటువంటి చరిత్ర బాలినేనిది. ఎవరు ఇప్పించారా నీకు టికెట్? బాలినేని ఎవరైనా కానీ ఆడపిల్ల క్షేమం వారి కట్టు కానుకలు లేదా అదనపు కట్టానికి పంపిస్తారు. ఈ బాలినేని బీఫామ్ ఇస్తేనే నేను కాపురం చేస్తా, లేకపోతే కాపురం చేయనంటే ఆయన బావమర్తి వైవి సుబ్బారెడ్డి గారి కాళ్ళ ఎల్లబడి నా బావమర్తి కుటుంబం నిలబెట్టుకోవాలి, నా చెల్లెల కుటుంబం నిలబెట్టుకోవాలంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ 293 నియోజకవర్గాలు ఎవరికైనా ఇచ్చుకోండి, ఈ ఒక్క నియోజకవర్గం ఒంగోలు మా వైవి సుబ్బారెడ్డి గారి బావమర్తికి ఇవ్వండి అని చెప్పి సోనియా అనేది కాళ్ళ ఎల్లబడి టికెట్ తీసుకొస్తే, అది కూడా
బీసీగా చూపించి బి శ్రీనివాసన్ రోజు బీఫామ్ తీసుకొస్తే ఈరోజు బాలినేని పెద్ద నాయకుడు చెప్తావు నువ్వు, బాలినేని చరిత్ర మా చెప్తున్నావు. ఈరోజు తెచ్చుకునేవాడు ఏమైనా గెలిచాడో సక్రమంగా? ఆ రోజు సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈదరాబాబు టికెట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ పోటీ చేసి 27,000 ఓట్లు గెలిస్తే నీలిగా 5,000 ఓట్లు గెలిచిన ఈ బాలినేని ట్రయాంగిల్ పోటీలో ఇతర పెద్ద నాయకుడు చెప్తున్నావు నువ్వు. 2004 ఎన్నికలకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఎక్కడ తొలిసారు గారికి టికెట్ ఇచ్చింది. మా పార్టీలో టికెట్ ఆశించినటువంటి మాజీ శాసనసభ్యుడు తిరిగి వెన్నుపోటు పడవడంతో పార్టీకి ఆ రోజు మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచాడు 2004లో. 2009లో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది, ఇంచుమించు 25,000 ఓట్లు పైన చీరిస్తే మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి బయటపడ్డాడు. 2017లో అందరూ సానుభూతుడు రాజశేఖర రెడ్డి గారి మీద సానుభూతుడి అనేక నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరిగితే అందరూ సానుభూతితో గెలిచారు. బాలినేని మాత్రం మాగుంట పార్వతమ్మ గారు ఓట్లు చీలిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయన కట్టెక్కాడు. అది కూడా త్రికోణ పోటీనే. మగాడి పోటీ 2014లో జరిగింది. ముఖాముఖి పోటీ, ఎదురెదురు పోటీ. బాలినేని ఓడిపోయాడు జనార్దన్ గారి మీద 2014లో. 2019లో మళ్ళీ త్రిముఖ పోటీ, జనసేన నిలబడింది, రియాజ్ గారు నిలబడ్డారు. నిలబడితే మళ్ళీ మురిగి గెలిచాడు బాలినేని. 2024 మళ్ళీ ముఖాముఖి పోటీ జరిగింది. ఎవరు గెలిచారయ్యా? బాలినేని 34,000 ఓట్ల తర్వాత ఓడించి మళ్ళీ జనార్దన్ గారు గెలిపించారు. అంటే సరైన ఎన్నికలు ముఖాముఖి జరిగిన ఎన్నికల్లో 2014, 2024 ప్రజలు ఎవరు పట్టం కట్టారు? జనార్దన్ గారికి పట్టం కట్టారు. నువ్వేదో బాలినేని చరిత్ర చెప్తావు. అసలు మాకు పెద్ద నాయకుడైతే, నీ బాలినేని పెద్ద నాయకుడైతే నువ్వు కూటమి ప్రభుత్వంలో చిచ్చురావడానికి ప్రయత్నం చేస్తుంది. బాలినేని నీలాంటి అడ్డం పెట్టుకొని బాలినేని ఉద్దేశం ఏదో తెలియాలి. అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా సమన్వయంతో పోటీ చేస్తూ పనిచేస్తూ ఈ కూటమిని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఎక్కడ బీటలు పడుతున్నా కానీ దాన్ని సమన్వయం చేసుకుంటూ కార్యకర్తల్ని దిశానిర్దేశం చేస్తూ వాళ్ళందరినీ సమన్వయపరుస్తూ ఈ కూటమిని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు నీలాంటి వాళ్ళు అడ్డం పెట్టుకుని కూటమికి బీజం వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది వాస్తవంగా కాదా ప్రజలు ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి. ఈరోజు మేమెంతో సంయమనంతో ముందుకెళ్తా ఉన్నాం. మా మీద ఎన్ని కేసులు పెట్టినా సంయమనంతో ముందుకెళ్తా ఉన్నాం. ఉదాహరణకి ఈ రోజు కూడా మా మీద పెట్టినటువంటి కేసుల్లో ఏ ఒక్కటి కూడా ఇంకా తొలగించాల. మా మీద బాలినేని పెట్టినటువంటి కేసు, ఎస్సీ వర్గానికి చెందిన నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, మదర్ మీద నా మీద అందరి మీద రేప్ అండ్ అటెంప్ట్ మర్డర్ కేసులు, ఆ అర్ల వెంకటరత్న గారి చితకబాది ఆమె మీదే కేసు పెట్టారు, అక్రమం కేసు. ఆమె పట్ల కేసు తగ్గించుకొని ఒక్కొక్కరి మీద 10 నుంచి 12 కేసులు ఉన్నాయి. ఇంకా వాయిదాలు తిరుగుతున్నాం. కొన్ని తీసేసే క్రమంలో ఉన్నారు, కొన్ని ఏమో ఇంకా స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నారు. ఇన్ని కేసులు పెట్టించుకొని కూడా అతను ఆ పార్టీలో చేరి కూటమిలో చేరి అతని గురించి ఏం మాట్లాడకూడదు. మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత కూడా మేము ఉన్నాము. మా ఎమ్మెల్యే గారు ఏమన్నారు? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిని ఏ రకంగా తీసుకొని వెళ్ళొచ్చు. గతంలో కూడా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ గతంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు ఒకే పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని వెళ్ళుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు కదా. ఒంగోలు బుక్కు చూపించిన పరిస్థితి ఉండేది కాదు కదా. ఒకవేళ అభివృద్ధి విషయంలో కలిసి వచ్చుంటే మిమ్మల్ని గెలిపించేవాడు కదా, మీ ప్రభుత్వాలు అధికారులు ఉండే కదా అని ఒక హితోక్తి చేయటం కూడా తప్పులాగా. ఏదో ఆడుకున్నారు ప్యాకెట్ ఆడాడు అన్నారు ఎమ్మెల్యే గారు. ఏమన్నా ఆడుకున్నారు, ఒక హోదా పదం వచ్చింది. ఏం ఆడుకున్నారు? సరదాగా ఆడుకునేది ఏదైనా ఉంటే దాన్ని కూడా ఇంతనాడు మీరు చూపించుకొని సెల్ఫ్కొని మీరెందుకు కొట్టుకుంటున్నారు? స్వయంగా ఆయనే చెప్పాడు, నేనే ఆడుకుంటారు, క్యాష్లోకి వెళ్తాను ఆయనే చెప్పాడు, ప్రజలందరూ విన్నారు. ఆ విషయాన్ని అందరితో వదిలేసాం. ఆయన ఆడుకుంటాడు అంటే బ్యాగ్ క్యాష్లోకి వెళ్తాడంటారు, మేము కూడా వదిలేసాము. మరుగురు పడిపోయిన సమస్య అది. మీరు దారి తీసుకొని వచ్చి భూతత్తులో చూపించి
మేమైతే ఆయనది వ్యక్తిగతంగా మేమేదో చేసిన ఆయన జరగాల్సిన వ్యక్తిగత నష్టం జరిగిపోయింది, ప్రజలు తీర్పిచ్చేశారు. మా ఎమ్మెల్యే గారు ఈరోజు ఏదో దందాలు చేస్తూ ఉన్నారు, ఎంతమంది పిఎల్ని పెట్టుకుని కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు అని అంటూ ఉన్నాడు. మా కార్యకర్తలు ఎవడన్నా ఒక్కడొచ్చి నీకేమైనా మాట్లాడాడు అసంతృప్తిగా ఉన్నామని? మా కార్యకర్తలు ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడారా? మా కార్యకర్తలు ఎవరన్నా కొట్ట దగ్గర, డబ్బాల దగ్గర, టీ కొట్ల దగ్గర ఏమైనా మాట్లాడారా? నిన్న నువ్వు మహానాడుకు వచ్చింటే జనార్దన్ గారి పేరు పిలిస్తే కార్యకర్తల్లో ఉన్నటువంటి రెస్పాన్స్ ఏదో చూసింటే నీకు అర్థమయ్యేది. మా కార్యకర్తల గురించి, మా అంతర్గత విషయాల గురించి నీకే తెలుసు. నువ్వు బోసీకే గడివి రాజకీయాల్లో, నువ్వు మాట్లాడుతుంది మా పార్టీ గురించి, మా పార్టీ కార్యకర్తల గురించి. మా ఎమ్మెల్యే గారు దందాలు చేస్తూ ఉన్నాడు. ఒక్కచోట ఎవరైనా కంప్లైంట్ నీకు ఎవరిని ఇచ్చాడా? మీ బాల్యానికి ఎవరిని ఇచ్చాడా? ఒక్కటి చూపించు ఇసుకని గురించి కంప్లైంట్ ఇచ్చారని. మేము సాక్ష్యాధారాలతోటి చూపించాము. మీ బాల్యని ఎర్రజర్ల మట్టిని కొట్టి, కొండ మట్టిని తీసుకొచ్చి 6 అడుగుల మేర శ్రీకర విల్లాస్కి చదువు చేసుకున్నాడని చూపించాము. మట్టి ఆడుకుంటాడు చూపించావు, చదువు చేసుకున్న ప్రాంతాన్ని చూపించాము. మా ఎమ్మెల్యే గారు ఆడ దందా చేస్తారు చూపించు. నువ్వు ఒంగోలు ఎమ్మెల్యే గారు గెలుపులో నువ్వు కూడా తిరిగావు కదా పక్కనే. ఈరోజు నీకు ఆయన కానివాడు అయిపోయాడా ఏంటి? అంటే ఎవరు ప్యాకేజ్, నీకు జోబులో ప్యాకేజ్ ఎవరు పెడితే వాళ్ళ వైపు మాట్లాడటం నీ నైజం. నీకు ఒక పార్టీ లేదు, నీకు ఒక వర్గం లేదు, మొత్తం లేదు, కులం లేదు, ఏమీ లేదు నీకు. అందరూ పిచ్చి కొట్టాడు కొట్టమని. నువ్వు ఎవరు ప్యాకేజ్ పెడితే వాళ్ళ వైపు మాట్లాడుతావు. నువ్వు ప్యాకేజ్ స్టార్ నువ్వు జిల్లాలో. నువ్వు కూడా జనార్దన్ గారి గురించి మాట్లాడుతావు. ఆయన అప్పులు ఎంత, ఆస్తులు ఎంత, ఆయన గురించి మాట్లాడుతున్నావు. నువ్వే మాట్లాడు. నీ ప్రెస్ మీట్లో చెప్పావు ఆయన ఆస్తులు ఎంత. మా సోదరుడు సిరిపుర వెంకటరావు గారు చెప్పాడు 60లోనే ఒక అంబాసిడర్ కారు జీపు, అంబాసిడర్ 90ల వరకు కూడా అంబాసిడర్ కారే గతి. భారతదేశంలోనే అంబాసిడర్ కారు ఉంటేనే గొప్ప. అంబాసిడర్ కారు జీప్ ఆ రోజుల్లో పొగాకు వ్యాపారం చేసి ఆంధ్ర బ్యాంకుని దామచర్ల బ్యాంకు కానీ పిలిపించుకునే అటువంటి ఇంటి పేరుని బ్యాంకుగా మారిపోయినటువంటి ఆ కుటుంబంలో వచ్చిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. దామచర్ల సత్యాకి, దామచర్ల జనార్దన్ గారికి ఎవరు ఉంటే కుటుంబ సమస్య మాట్లాడుకుంటారు, చేసుకుంటారు, అయిపోయి కూర్చుని అన్నదమ్ములు. నువ్వేందుకు మాట్లాడుతున్నావు? ఏమి లేని దాన్ని. ఇటువంటి అనవసరమైన బట్టి అవాస్తవాన్ని ప్రజల్లో ప్రచారం చేసే కార్యక్రమానికి బాలినేని శ్రీకారం చుట్టాడా నీ ద్వారా అని అడుగుతా ఉన్నాం మేము. బాలినేని స్వయంగా దీనికి సమాధానం చెప్పాలి. జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారికి సంజాయిషి ఇవ్వాలి. బాలినేని గారు ఇటువంటి వ్యక్తులు ఎందుకు మాట్లాడతారు? మేము జనసేనలో చేరిన ప్రతి ఒక్కరిని ఆహ్వానించాం కదా మేము. ఆయన ఒక్కరి విషయంగానే కదా మేము వ్యతిరేకించింది. సమన్వయంతో ఈరోజు జనసేనలో ఉన్న పార్టీ, రియాజ్ గారి అధ్యక్షతలో ఉన్నటువంటి పార్టీతోటి, ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీతో మాకేమైనా విభేదాలు ఉన్నాయా? జిల్లా అధ్యక్షుడు ఎవరు ఉంటారో మా జిల్లా అధ్యక్షుడు మేము కలిసి సమన్వయం చేసుకునే కదా. పైనుంచి కూడా ఏదైనా రావాలంటే పైనుంచి ఏదైనా ఆదేశాలు ఎవరికి వస్తాయి? జిల్లా అధ్యక్షులకు వస్తాయి. ఆ జిల్లా అధ్యక్షులు రియాజ్ గారితో, జనసేన జిల్లా అధ్యక్షులు, మా జిల్లా అధ్యక్షులు నోకసేన బాలాజీ గారితో సమన్వయం చేసుకునే కదా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మేము ఎక్కడైనా విభేదించామా? ఇప్పుడు అదేవిధంగా నెలకి 15 రోజులు ఏదో ఒక కేసులో కోర్టులకు వెళ్తానే ఉన్నాం, వాయిదాలకి, బాలినేని పెట్టిన కేసుల్లో. మా కార్యకర్తల ఆవేదన గురించి మా జనార్దన్ గారు ప్రతిస్పందించడం కూడా నేరంలా కనిపిస్తూ ఉంది. అంటే అసలు బాలినేనికి సూటిగా స్పష్టంగా ఒక ప్రశ్న వేస్తున్నా నేను. అసలు నువ్వు రాజకీయాల నుంచి విరమించుకుంటానన్నావు, రాజకీయాల నుంచి విరమించుకుంటాను అన్నావు. ఎందుకు ఇటువంటి చీప్ పాలిటిక్స్కి, నీచమైన రాజకీయాలు పాల్పడుతున్నావు నువ్వు అని అడుగుతా ఉన్నా. నీ కుమారుడికి భవిష్యత్తు కావాలంటే ఆ కుర్రాడికి 30 సంవత్సరాలు దాటినట్టుంది, ఇంకా 30 ఏళ్ళ జీవితం ఉంది, రాజకీయ భవిష్యత్తు ఉంది. నువ్వు నీ కుమారుని సక్రమైన మార్గంలో తీసుకెళ్ళవా? నువ్వు బాలినేని నీ కుమారుడిని నువ్వేవో ఇక్కడ ఒంగోలు గంజాయికి అడ్డాగా చేస్తువి, మత్తు పదార్థాలకు అడ్డా చేస్తువి. ఈరోజు జరుగుతున్నటువంటి అనేక అసాంఘిక కార్యక్రమాల్లో పోలీసులు రౌడీ షీట్లు తీసే మూలాలు ఎక్కడున్నాయి అని చెప్పి చూస్తే అంతా నీ కుమారుడి దగ్గర, నీ విజయంకుడి దగ్గర తేలుతా ఉన్నాయి. నువ్వు వచ్చిన మార్గం ఒకటి ఉంది, నీకు టికెట్ వచ్చిన మార్గం ఒకటి, నువ్వు వచ్చిన మార్గం ఉంది యూత్ కాంగ్రెస్ ద్వారా. ఆ మార్గం ద్వారా తీసుకోరా నీ కుమారుడు కూడా, ప్రజలు హర్షిస్తారు. నువ్వెందుకు అతన్ని అసాంఘిక కార్యక్రమాలను దిట్టగా తయారు చేసి ఒక బిల్డింగ్ తీసుకొని దానికోసం దాన్ని ఒక అడ్డాగా మలుచుకొని ఈ కార్యకర్తల్ని, ముక్కుపచ్చలారిని, యువకులందరూ తీసుకుని వెళ్ళి
గంజాయి బుట్టలకు అడ్డాగా చేసి వాళ్ళతో ఏమి లబ్ధి పొందాలని మీరు ఆలోచిస్తున్నారో ఈ ప్రజానీకానికి అర్థం కావడం. మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఒంగోలులో గంజాయి ముఠాల్ని ఏ రకంగా పోలీసులు కస్టడీ చేస్తున్నారు, ఏ రకంగా పోలీసులు వాళ్ళని నియంత్రిస్తున్నారు, దీని మూలాలన్నీ ఎక్కడున్నాయని చెప్పి చూస్తే వీళ్ళందరూ బాలని ప్రణీతి రెడ్డితో తిరిగినటువంటి కుర్రోళ్ళు. అయినా కూడా ఏ రోజున ప్రెస్ మీట్ చెప్పాము మేము. అవునా బురద చల్లామా? ఈరోజు బాలనాయుడు మాట్లాడు కాబట్టి చెప్తా ఉన్నాం. పోలీసులు పట్టుకున్న కేసుల మూలాలన్నీ బాలని ప్రణీతి రెడ్డి చుట్టూ తిరుగుతా ఉన్నాయి. ఎంత సంయమనంతో ఉన్నా ఈ రకంగా రెచ్చగొట్టే పనులు చేస్తే బాలని నీ శిశింద్రి ప్రజానాయకుడు కాలేడు, నీకు ఇంకా రాజకీయ జీవితం లేదు. నువ్వు ఇంకోసారి ఇదే రకంగా ఇటువంటి లుచ్చా లాంటి వ్యక్తులు ఎవరు, ఈ బాలనాగర్ లాంటి వ్యక్తుల్ని, ఒక వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తుల్ని ఇటువంటి వాళ్ళు మాట్లాడించే పరిస్థితికి జనసేనను దిగజార్చబాకమయ్యా బాలినేని. జనసేన అనేది ఒక మిత్రపక్షంగా బలమైన పక్షంగా ఈరోజు దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒక అత్యుత్తమైనటువంటి విలువలు కలిగినటువంటి ఒక కూటమి ముందు తీసుకుని దాంట్లో ముందుంటే ఇటువంటి లుచ్చా రాజకీయాలు, నీచమైన రాజకీయాలు, నికృష్ట రాజకీయాలకు పాల్పడి జిల్లాలో జనసేన బలహీనపరచబాక, కూటమిని బలహీనపరచబాకు. మీకేమైనా ఉంటే మీ అధిష్టానం ద్వారా మాకు కబురు పెట్టి మా అధిష్టానంతో మాట్లాడించి మమ్మల్ని కట్టడి చేయడం ప్రయత్నం చేయండి. కానీ ఈ రకంగా బురద జల్లుడు కార్యక్రమానికి దయచేసి ఇంకోసారి దిగద్దు. దిగితే ఇంతకంటే కూడా ఇంకా స్ట్రాంగ్గా మీకు కౌంటర్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను నేను. జనార్దనన్నా రణ సందోహం అన్నతో కదిలెర జన సందోహం అన్నా జనార్దనన్నా అటుకేసర పగ పగ మండే పిడుగై అందరి గుండెల నిండిన వెలుగై అన్నా జనార్దనన్నా చూపుల్లో రాజసము తన మాటే శాసనము అన్నంటే ఒక ఫలము మిన్నంటే తన గలము ఒంగోలు తల రాతను మార్చిన తెగువ గల్ల దమచర్ల పులిపిట్ట అన్నా జనార్దనన్నా జనార్దనన్నా రణ సందోహం అన్నతో కదిలెర జన సందోహం అన్నా జనార్దనన్నా అటుకేసర పగ పగ మండే పిడుగై అందరి గుండెల నిండిన వెలుగై అన్నా జనార్దనన్నా